హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో అంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనటువంటి మత కలహాలు, కుల కలహాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒకప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ మత కలహాలు, కుల కలహాలు ప్రస్తుతం పాక్కుంటూ మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. రాజకీయ అధికారం కోసం ఈ మతం మూసుకేసుకుని ఈ మత కలహాలు సృష్టించి ఓట్లు దండుకుని అధికారంలోకి రావాలని చెప్పేసి రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. రీసెంట్గా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో హిందువులకు దళితులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో దళితులు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి హిందూ యువకులపై రాళ్లతో దాడి చేశారని 7 దళిత యువకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. దళితులు ఇది అన్యాయమని, గణేష్ ఉత్సవాలు మా దళిత వాడలకు రాగానే డీజే సాంగ్స్, పెద్ద సౌండ్స్ పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి సాంగ్స్ పెట్టారని, వాళ్ళే మా మీద దాడి చేశారని దళితులు అరెస్ట్ చేసినటువంటి దళిత యువకులను ఇడిపించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం హిందువులకి దళితులకి మధ్య ధర్నాలతో దద్దరిల్లిపోతుంది. అయితే పరిటాల గ్రామం కంచికచర్ల మండలంలో ఉంది. ఇది నందిగం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే వచ్చి డాక్టర్ తంగిరాల సౌమ్య గారు. ఈవిడ వైఎస్ఆర్ పార్టీ నుంచి 2024లో ఎన్నిక కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పరిటాల గ్రామం మొత్తం జనాభా చూసుకున్నట్లయితే కనుక మొత్తం జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 9,726 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ జనాభా 1,270 మంది ఉన్నారు. అయితే అలాగే ఎస్టీ జనాభా 257 మంది ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ జనాభా కలిపి మొత్తం 1,537 మంది, అంటే ఇంచుమించు 23% ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే బీసీ ఓబీసీ జనాభా సుమారు 5,000 జనాభా వరకు ఉన్నారు. అలాగే ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే కమ్మ, రెడ్డి, కాపు మొత్తం సుమారుగా వీళ్ళు 3,000 వరకు ఉండడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ మన ఏపీలో మత కలహాలు, కుల కలహాలు రాబోయే కాలం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా ఇటువంటి మత కలహాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్, జై భారత్.